ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. మనం దేవుని పిల్లలమా, అపవాది పిల్లలమా? మనం దేవుని సంబంధులమా, అపవాది సంబంధులమా? మనలో ఉన్న పోలిక దేవుని పోలిక, లేకపోతే దేవుని పిల్లలమని చెప్పుకుంటూ సాతాను పోలికలో ఉన్నామా? ఖచ్చితంగా మనమందరము ఆయన పోలికలోనికి మార్చబడుదుముగాక. మనమందరము ఆయన పోలికలోనికి వచ్చుదుముగాక. ఆమేన్, ఆమేన్. ఒక ప్రాంతంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకి అనుకోకుండా వివాహం జరిగింది. ఒక బాబు కూడా పుట్టాడు. అయితే ఆయనకి వివాహం జరిగిందని కానీ, ఆయనకి ఒక బాబు కూడా జన్మించాడు అని ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళెవ్వరు కూడా తెలియదు. అయితే ఎప్పుడో ఒకసారి ఆయన అక్కడికి వచ్చి వాళ్ళని చూసి మరలా వెళ్ళిపోతాడు. ఒకసారి ఆమె అడిగింది, ఏమండి మీరు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, రాజ్యానికి తీసుకుని వెళ్తాను అని అంటున్నారే కానీ మీరు రాజ్యంలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళట్లేదు. అసలు మీరు రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళే ఉద్దేశం ఉందా? అసలు మమ్మల్ని తీసుకుని వెళ్ళి ఈమె నా భార్య అని మీ ప్రజలకు పరిచయం చేస్తారా? నన్ను ఇదిగో వీడిని చూపించి వీడు నా కుమారుడు, వీడు నా కొడుకు అని మీ ప్రజలకు మీరు పరిచయం చేస్తారా? లేకపోతే మీరు నన్ను మోసం చేస్తున్నారా? నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారా అని అంటే ఆయన అన్నాడు, లేదు లేదు, అదేమీ లేదు, నేను నిన్ను మోసం చేయను. ఖచ్చితంగా ఒక సమయం వస్తుంది, కంగారు పడకు. ఆ సమయంలో నిన్ను ఈ బిడ్డను తీసుకుని వెళ్ళి అందరితో చెప్తాను, ఈమె నా భార్య, వీడు నా కొడుకు అని. అయితే ఇలా అన్నాడు. అలా రోజులు దొర్లుతూ ఉన్నాయి. ఏమైంది అని అంటే ఒకనొక రోజు ఈయన చనిపోయాడు. ఎప్పుడైతే ఈయన చనిపోయాడో ఆ రాజ్యానికి మంత్రిగా ఉన్న వ్యక్తి, అలాగే ఆ రాజ్యంలో సైన్యాధిపతిగా ఉన్న వ్యక్తి ఆలోచనలు పడ్డారు. రాజుగారు చనిపోయారు, రాజుగారికి పెళ్లి కాలేదు కాబట్టి వారసులు ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు ఈ సింహాసనం మీద నేనే కూర్చుని పరిపాలన చేయాలి అని మంత్రి గారు అనుకుంటుంటే, ఇప్పుడు సైన్యాధిపతి కూడా ఏమనుకుంటున్నాడు అనంటే నేనే కూర్చుని పరిపాలన చేయాలని సైన్యాధిపతి కూడా అనుకుంటున్నాడు. మొత్తం మీద ఇద్దరు బయటపడిపోయారు. మంత్రి గారు అంటున్నారు నేను పరిపాలన చేస్తాను, సైన్యాధిపతి అంటున్నాడు నేను పరిపాలన చేస్తాను అని వీళ్ళు వాదులాడుకుంటుంటే రాజుగారికి నమ్మకమైన స్నేహితుడు ఒకడు ఉన్నాడు. ఆయన వచ్చి వీళ్ళిద్దరితో చెప్తున్న మాట ఏంటి అని అంటే, మీరు ఇలా వాదులాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే రాజుగారికి ఆల్రెడీ పెళ్ళయింది, ఆ విషయం నాకు తెలుసు. రాజుగారికి పరిపాలన చేసేంతటి కుమారుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఫలానా రోజు ఆయనకి ఇక్కడ పట్టాభిషేకం జరగబోతుంది. ఇక ఆ తర్వాత ఆ కుమారుడే ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు అని చెప్పాడు. ఎప్పుడైతే ఆయన అలా చెప్పాడో అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతి, ఇక అక్కడున్న ప్రజలందరూ కూడా ఒప్పుకోలేదు దీనికి. ఎందుకనంటే నువ్వేదో కుట్ర పంతున్నావు, నువ్వేదో కుట్ర పన్ని ఎవరినో తీసుకొచ్చి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి పరిపాలన చేయాలని అనుకుంటున్నావు. మేము అందుకు ఒప్పుకోం, నువ్వు చేసేదానికి మేమెవరం కూడా అంగీకరించాం అని చెప్పేసి వాళ్ళు కూడా గట్టిగా చెప్పారు. అప్పుడు ఈయన కూడా అన్నాడు, లేదు లేదు, ఫలానా రోజు ఆ కుమారుణ్ణి మన మధ్యలోనికి తీసుకుని వస్తాను, ఆయనకు పట్టాభిషేకం చేస్తాను, ఆయన పరిపాలన చేస్తాడు అన్నాడు. ఆయన అన్నట్లుగానే ఒకనొక రోజు ఈ స్నేహితుడు ఏం చేశాడు అని అంటే ఆ కుమారుని తీసుకుని వచ్చి వాళ్ళందరూ చూస్తుండగా ఎక్కడ కూర్చోబెట్టాడు అని అంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు వాళ్ళందరి మధ్యలో నుంచి ఆ కుమారుడు నడుచుకుంటూ వచ్చి ఆ సింహాసనం మీద ఆయన కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి పట్టాభిషేకం చేస్తూ ఉంటే అంతవరకు మాట్లాడిన మంత్రి గారు కానీ, అంతవరకు మాట్లాడిన సైన్యాధిపతి కానీ, అంతవరకు మాట్లాడినటువంటి ప్రజలు కానీ ఎవ్వరూ కూడా మాట్లాడకుండా అందరూ కూడా మౌనంగా అలాగే ఉండిపోయారు.
నువ్వేదో కుట్ర చేస్తున్నావు, నువ్వేదో ప్లాన్ చేసావు, ఎవరినో తీసుకొచ్చేసి రాజుగారు కుమారుడు అని చెప్పేస్తే మేమెలా ఒప్పుకుంటాం అని అన్న వాళ్ళు ఇప్పుడు మాట్లాడకుండా మౌనంగా అలాగే ఉండిపోయారు. కారణం ఏంటో తెలుసా? ఈ సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తిని చూస్తుంటే అచ్చం ఎవరిని చూస్తున్నట్లుంది అనంటే రాజుగారిని చూస్తున్నట్లే ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ముక్కు, ఎవరు ముక్కు? రాజుగారి ముక్కు. కళ్ళు, ఎవరు కళ్ళు? రాజుగారి కళ్ళు. చెవులు, ఎవరు చెవులు? రాజుగారి చెవులు. నవ్వు, ఎవరు నవ్వు? రాజుగారి నవ్వు. పళ్ళు వరస. ఏ వరస? పళ్ళు వరస. ఎవరిది ఇది? అది కూడా రాజుగారిదే. ఆ తల వెంట్రుకలు కూడా చూస్తుంటే ఎవరి తల వెంట్రుకలు? అవి కూడా రాజుగారి తల వెంట్రుకలే. రాజే వచ్చి సింహాసనం మీద కూర్చున్నట్లుగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడుతుంటే రాజుగారు మాట్లాడుతున్నట్లే ఉంది. ఆయన నవ్వుతుంటే రాజుగారు నవ్వుతున్నట్లే ఉంది. ఆయన నడుస్తుంటే రాజుగారు నడుస్తున్నట్లే ఉంది. ఆయన కూర్చుంటే రాజుగారు కూర్చున్నట్లే ఉంది. ఆమేన్, ఆమేన్. అందుకని ఎవ్వరో కూడా కాదనలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కాదనగలరు? ఇక రాజుగారే ఆయనలో కనబడుతున్నాడు. మరి అలాగైతే నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమార్తెవైతే నీలో నాలో కూడా ఏం కనపడాలి? దేవుని పోలిక కనపడాలి. దేవుని లక్షణాలు నీలో నాలో కనపడాలి. సాక్షాత్తు ఆయనే నాలోను నీలోను మనలను చూస్తున్న వాళ్ళకి కనబడాలి. మరి కనబడుతున్నాడు ఆయన? ఆమేన్, హల్లెలూయా. కనబడుతున్నాడా? ఈ కొడుకుని చూస్తుంటే ఎవరు కనబడుతున్నారు? వాళ్ళ తండ్రి కనబడుతున్నాడు. మరి నిన్ను నన్ను చూస్తుంటే నీలోను నాలోను మరి ఆయన కనబడుతున్నాడా? మనల్ని చూస్తున్న వాళ్ళకి పరిశీలన చేసుకుందాం. కనబడట్లేదు అని అంటే మనం ఎక్కడ ఉన్నాం? పాపంలో ఉన్నాం. పాపం చేసి ఆ తండ్రి పోలికని మనం ఏం చేస్తున్నాము అనంటే పోగొట్టేసుకుంటున్నాం. ఇక ఎవరైతే పాపం చేసి, ఎవరైతే పాపంలో ఉండి, ఎవరైతే పాపంలో బ్రతికి ఆయన పోలికను పోగొట్టేసుకున్నారో, ఆయన రూపాన్ని పోగొట్టేసుకున్నారో, అపవాది సంబంధులుగా మారిపోయారో, ఈ మాటలు వింటూ ఉండగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని, ప్రభువా నీ పోలిక నాలోకి దయచేయండి, నీ స్వరూపం నాలోకి దయచేయండి అని మనం ప్రార్థన చేద్దాం. తప్పకుండా నీవు నేను ఎలా మారిపోతాము అనంటే దేవుని పోలికలోనికి మారిపోతాం. ఆమేన్. అలా దేవుని పోలికలోనికి మారితేనే, అలా మనం పాపం చేయకుండా దేవుని కుమారులుగా ఉంటేనే ఎక్కడుంటాం? ఆయనతో పాటు పరలోకంలో ఉంటాం. లేకపోతే నిత్య నరకంలోనికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఈ రాత్రి ఇక పాపం చెయ్యను అని, నీ పోలిక నీ రూపం నాకు కావాలని ప్రార్థన చేద్దాం. అటు కృప ఈ వర్తమానం మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక.